వృషభ రాశి వారి ఇంట్లో ఒక శక్తి దాగి ఉంది. ఆమె ఎవరో తెలిస్తే ఆనందం ఆగదు. మీకు అతిపెద్ద శుభవార్త 2025 సంక్రాంతి మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారి ఇంట్లో ఏ శక్తి దాగి ఉంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. మీ జీవితంలో మీ ఇంట్లో ఒక శక్తి దాగి ఉంది. ఆ శక్తి కారణంగా మీకు జీవితంలో చాలా అదృష్టకరమైన మార్పులు అయితే మీరు చూస్తారు. ఆ శక్తి మీ జీవితంలో చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకువస్తుంది. మీరు ముఖ్యమైన శుభవార్తలు ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. 2025 సంక్రాంతి మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అయితే తిప్పబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదు. వృషభ రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. పట్టు వదలకుండా మీరు పనిచేసి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. కొన్ని పరిస్థితులు కొంచెం మనోవిచారాన్ని కూడా కలిగించవచ్చు. హనుమాన్ చాలీసా చదవడం కారణంగా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు శక్తిని అందిస్తాయి. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు ఎదుర్కొనగలుగుతారు. స్థానచలన సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. నవగ్రహ స్తోత్రం మీకు శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఈ వృషభ రాశి వారి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు కోరుకునేది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు దక్కుతుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేని విధంగా మారబోతుంది. సంక్రాంతి మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారి జీవితంలో అరుదైన పరిణామాలు మీరు ఈ సమయంలో చూస్తారు. ఈ సమయం వృషభ రాశి వారు తమ పనిలో కొంత జాప్యం మరియు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి. మీరు కొన్ని ఆర్థిక పరంగా నష్టాలను కూడా చూడవచ్చు. ముఖ్యంగా ప్రణాళిక లేకపోవడం అనేది మాత్రమే ఈ సమయంలో సమస్యగా ఉంటుంది. మరియు తప్పుడు నిర్ణయాల కారణంగా మీరు డబ్బును కూడా కోల్పోవచ్చు. ఈలోగా పెద్దల నిర్ణయాలు కూడా తీసుకోండి. లేదా మీ యొక్క పెద్ద పెట్టుబడులు పెట్టనవసరం లేదు. మీ యొక్క మార్గంలో చాలా మార్పులు మీరు చూస్తారు. వృషభ రాశి వారు మీ కుటుంబ జీవితం అనేది భంగం కూడా కలగవచ్చు. మొదట కొన్ని నెలలు మీ జీవితాన్ని కొద్దిగా ప్రభావితం చేయవచ్చు మరియు మీ సంబంధంలో ప్రయత్నాలు కూడా మానుకోవాలి. ఈ సమయం భాగస్వామితో వాదనలకు మీరు దూరంగా ఉండడం ద్వారా మీరు మీ సంబంధాలలో కొంచెం జాగ్రత్త పడాలి. ప్రయత్నం చెయ్యండి. ఈ రాశి వారు ఈ సమయం భాగస్వామి చెప్పేది విన్నట్లయితే మేలు జరుగుతుంది. 2025 మార్చి నెల 11వ ఇంటి గుండా శని సంచారం మీ జీవితానికి ఉపశమనం కలిగిస్తుంది. మీ పరిస్థితులు క్రమంగా మారుతాయి. అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతుని ఇస్తుంది. మీరు మీ శ్రమతో లాభాలు ఆర్జించగలుగుతారు. వ్యాపారులు 2025 సంవత్సరంలో తమ ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు. జాతక అంచనా ప్రకారం మీరు ఉద్యోగాలను కూడా మార్చాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయం ఫలవంతంగా ఉంటుంది. మీరు మీ పనికి గుర్తింపు పొందుతారు. ఈ కాలంలో వృషభ రాశి ఉన్న వ్యక్తులు చిన్న వ్యాపార పర్యటనలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నుండి కొంత ఉపశమనం పొందుతారు.
మీరు కష్టపడి పనిచేస్తే కర్మదాత శని మీతో సంతోషంగా ఉంటాడు మరియు మీ యొక్క ఉద్యోగ మరియు వ్యాపారంలో చాలా చక్కటి ఫలితాలను ఇస్తాడు. విద్యార్థులకి సమయం కూడా చాలా శుభప్రదంగా మారుతుంది. ఈ రాశి వారికి మే నెల 2025లో రాహువు 10వ ఇంటి నుండి కేతువు 4వ ఇంటి ద్వారా సంక్రమించడం మీ జీవితంలో ప్రతికూల ఫలితాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి ఉన్నవారు కొన్ని ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కొనవచ్చు. అప్పులో డబ్బు తీసుకోవడం లేదా ఖర్చులు మీ యొక్క ఇబ్బందులను పెంచవచ్చు. మీరు ఈ విషయాల గురించి మరింతగా జాగ్రత్తగా ఉంటే మీరు సహాయాలు చేయవచ్చు. ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని కూడా విశ్వసించకూడదు, లేకపోతే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడవచ్చు. మీరు మీ యొక్క ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా ఎదురు దెబ్బలు అనేవి ఎదుర్కొంటారు. మీరు మీ కార్యాలయంలో ఎవరితోనూ కూడా అనవసరమైన వాదనలకు దిగాల్సిన అవసరం అయితే లేదు. మీరు మీ యొక్క ఉద్యోగాన్ని కూడా కోల్పోయే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. మీ భవిష్యత్తు భద్రత గురించి మీరు ఆందోళన చెందవచ్చు. మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే ఈ రాశి స్థానికులు ప్రతిరోజు కూడా తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవడం, తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం. దీంతో మీరు ప్రతి దానిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి చిహ్నంగా వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందువలన వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశివారి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండి పట్టుదల అనేది మారవచ్చు. దీనివలన నష్టం కూడా చేకూరవచ్చు. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతుంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తూ ఉంటారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చండి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చూశారు కదా వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.